కదా ఇలా మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన డబ్బు రేపుకుందామా చలో పాండ్రి ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎనర్జీ వాట్ సమర్పించు ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఇక ధూమ్ దా ముచ్చట్లు షురు ఎవలాళ్ళు చంద్రబాబు సార్ లెక్కనే కనబడుతుండు అయ్యో ఫస్టే చంద్రాల సార్ ముచ్చట చెప్పాలి నానే సరే చంద్రాల సార్ వచ్చిందంటే ఇగో నా గొంతు కూడా మారుతుంది తమ్ముళ్ళు మరి స్టార్ట్ చేయాలా చూడండి తమ్ముళ్ళు నేను మాట తప్పుతానా నేను ఓటుకు నోటు దొంగనా తమ్ముళ్ళు మీరే చెప్పండి హైదరాబాద్ను కట్టింది నేనే కదా తమ్ముళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి మీరందరూ హైటెక్ సిటీని ఆనాడు నేనే కట్టాను బిల్ గేట్స్ను నేనే రప్పించాను కోహ్లీని నేనే క్రికెట్ ఆడమన్నాను రామారావు గారిని సినిమాలోకి వెళ్ళమని నేనే చెప్పాను ఇన్స్టాగ్రామ్ను కూడా కనిపెట్టమని చెప్పింది నేనే తమ్ముళ్ళు యాపిల్ కంపెనీ ఓనర్కి చిటకాలు చెప్పింది నేనే 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 నా పేరే నేనే అయిపోయింది జై తెలుగుదేశం జై శ్రమదానం జై జన్మభూమి జై ఎన్నుపోటు జై అబద్ధాలు సారీ జై చంద్రబాబు జై ఎన్టీఆర్ ఏదోలా ఈ పిల్ల మళ్ళా చంద్రబాబు సార్ను పట్టుకున్నది ఏంది అంటారా ఎందుకో చెప్తా కానీ రారి మరి ఫస్ట్ ఇదై తినుర్రి అటెనక అసలు మానిముత్యాలు ఇందాంగని ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ రామచంద్ర లోకేష్ బాబు మీ నాయనకు యాళ్లకు మందుగోళీలు ఇత్తలేవా అన్న బాబు గారికి ఇంకా దగ్గనట్టే కొడుతుంది రాను ఇంకా బాగా ముదురుతుంది కొంపదీసి తిరగబెడుతుందా ఎట్లా ఎర్రగాళ్ళ కాడు కన్నా పట్టుకురాకపోతిరి యోగిట్లనే అంటుర్రులా మన తెలంగాణ జనాలు ఆంధ్ర చంద్రాల సార్ వారి ఆనుమత్యాలు విన్నాక మస్తు నవ్వుకుంటురు చంద్రాల సార్ వారి పరిస్థితి రాను మరీ అద్మానం తయారైతుంది అని సార్ మీదనే జాలి పడుతురట పడరా మరి ఏది చేసినా నా పుణ్యమే నా చేయబట్టే తెలంగాణ డెవలప్ అయింది అంటే ఏందన్నట్టు ఇది కూడా నుర్రి నా ఆలోచన ఒకటి తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని నాకు ఎప్పుడు చెప్పాను రెండు కళ్ళను ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్తున్నా హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే గంటాపదంగా చెప్పగలుగుతాను ఇన్నరా పాడిందే పాడరా పాసు పనుల నాయుడు అన్నట్టే ఎత్తుండు కదా ఈ రెండు కండ్ల సిద్ధాంతం చెప్పబట్టుకనే కదా చంద్రాల సార్ను కరగట్టదాకా సాగదోలింది మన జనాలు ఇంకా నట గంటా ఫతంగా చెప్తాడంట గంటా ఫతంగా హైదరాబాద్ నట సారా డెవలప్ చేసిండట అసలు ఇవి ఏం మాటలు ఏం దిక్కుమల అబద్ధాలు ఒక్క అబద్ధాన్ని 100 మాటలు ఆడితే అదే నిజమవుతుందని ఇంకా అనుకుంటుండ ఏంది గిట్ల నెగరం అవుతురు ఇప్పుడు ఇంకో అబద్ధం కూడా ఇనూరు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్ట్ కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు అసలు చంద్రాల సారు ఇంతగానో అబద్ధాలు ఎట్లా ఆడబుద్ధి అవుతుందో అసలు ఈ విద్య ఎట్లా తెలుసు కావచ్చు సపోజ్ అబద్ధవాడి అని ఒక స్కూల్ అన్న పెట్టేది ఉండే సార్ లేకుంటే ఏందోళ్ళ సారట కాళేశ్వరాన్ని ఆపలేదట బనకశెళ్లతోని నష్టమే ఉండదట మరి తెలంగాణకు మన నీళ్ళని ఎత్తుకపోయేందుకు ఓ దిక్కు కుట్రలు చేసుకుంటా ఇంకో దిక్కు 2 కండ్ల సిద్ధాంతం ముచ్చట్లు చెప్తుండు 2 కండ్ల సిద్ధాంతం ముచ్చట్లు తెలంగాణ వచ్చినాక హైదరాబాద్ ఎట్లుండే మునుపెట్లున్నది అప్పుడే పాడు కంపెనీలు వచ్చినాయి 10 ఏళ్లలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి మంది సొమ్ముకు మంగళారతులు పట్టుడు చంద్రల సార్కు బాగా అలవాటు ఉన్నట్టున్నదని కోపానికి అత్తురు జనాలు ఇక చంద్రబాబు సార్ ముచ్చడి చెప్పినాక దొంగల ముచ్చడి చెప్తే దానికో అర్థం పర్థం ఉంటుందని అగో పెద్దన్న ఆడికెళ్ళి చెప్తుండు నాకు కూడా బరాబరే అనిపించింది అందుకే దొంగలు మటుకొచ్చిన ఉత్తపచ్చి దొంగలు కాదోళ్ళా చింతపండు దొంగలు కారప్పడి దొంగలు గంజాయి దొంగలు గొలుసు దొంగలు ఇట్లా అందరు మూట కట్టుకొని ఒక్కటేసారి రాని వచ్చిరు పారి మరి మనం అందరు నడుచుకుందాం నడువరి
అద్మానంకున వాడెత్తు గిట్ల కూడా ఉంటారు. ఏంటంటే యాదాద్రిలోలా చింతపండు బత్తాలు ఎత్తుకోతురు కాదు. అరే అవంటే గుళ్ళ పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులట భక్తులకు వంచే ప్రసాదం సామాన్లను వెనకేసుకొని పోతురు. ఈ కార్లో చూడురు బత్తాలు ఎట్లా దాచిపెట్టిరో, వీటిని ఎట్లా తీస్తారో ఎరికేనా. ఆగో పోలీసారు చూయిస్తుండు చూడురి. ఇంత అద్మానమానులా దేవుని ప్రసాదం సామాను కూడా ఎత్తుకపోతురంటే వాళ్ళని ఏమనాలిగే. వాళ్ళ కథ గట్లున్నదా? గీ తెలివి మంతులను చూడు, వీళ్ళ తెలివి కగ్గి పెట్ట. గంజాయి దొంగలుల్లా ఆంధ్ర నుంచి మన హైదరాబాద్ సప్లై చేసే పని పెట్టుకున్నారు. కానీ కొత్తగూడెం కడ దొరికిపోయి రాగు చూడు వ్యాన్లు ఎట్లా పట్టుకొస్తురో. అంత పుష్ప దొంగలు లెక్కనే ఉన్నారు కదా. అసలు ఇలా దొంగతనం వెనుకున్న కళాపోషణ పోలీసారు చెప్తాడు నుర్రి. మన అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అక్కడ మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో తులసిపాక గ్రామం నుంచి వీళ్ళు ఈ సరుకును ఢిల్లీకి తరలిస్తున్నారు. దీంట్లో మొత్తం కూడా 9 మంది అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో 2ని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ 2 ఎవరైతే రిసీవర్స్ కొనుగోలుదారులు ఉన్నారో వీళ్ళిద్దరు కూడా ప్రదీప్, అదేవిధంగా దీపక్, ఒకరు మధ్యప్రదేశ్, అదేవిధంగా ఢిల్లీకి చెందిన వ్యక్తులు. అమ్మిన వ్యక్తులు 5 కూడా మోతుగూడెం డొంకరాయి పోలీస్ స్టేషన్ లిమిట్స్ వాస్తవ్యులు. సో మొత్తానికి ఈరోజు భారీ ఎత్తున 830 kgs ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇంకా చెప్పుకోదగ్గది ఏంటంటే, మనకు ఎవరైతే అక్యూజ్డ్ మనం అరెస్ట్ చేస్తున్నామో ఈ గంజాయి రవాణా చేస్తూ సంపాదించిన సొమ్మును వాళ్ళు ప్రాపర్టీస్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, కొందరు కొనుగోలు చేస్తూ ఉన్నారు. సరే, గంజాయి దొంగలు చింతపండు దొంగలు చూయించినాక ఇక పరమ రోటిని సాదాసీద దొంగలు చూయించకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు. చూసినావా మేము మామూలు దొంగ మనుషులమని చూయిస్తలేరు అని అంటారు. అందుకే వాళ్ళ కళా పోషణ కూడా చూడరు. మరి పెద్ద పెళ్లిళ్ళ ఒకటే రోజు 2 ఇళ్ళను పోతాను చేసిరు పాపం. అన్నట్టు మొన్న మనుగురు నగర దుకాణంలో ఒక దొంగోడు వెండి కొందామని వచ్చి బంగారం ఎత్తుకోవండి అని చెప్పిన కదా. అయ్యో మతికి లేదా? అయితే మళ్ళీ చూడరు, మతికత్తది మన టాలెంటు. యాదికి వచ్చింది కదా ఈ దొంగోడు. మొత్తానికి ఇవాళ దొరికిండోళ్ళ ఈడ ఆంధ్ర దొంగోడు గొర్రెల సత్తిగాడ దీని పేరు. మన కాడగచ్చకి ఇట్లా బంగారం ఎత్తుకపోతుండు. మన మనుగురు పోలీసులు వీని దొరకబట్టి 162 తులాల బంగారాన్ని బయటకు అక్కిచ్చిరు. 162 తులాలంటే ఏందన్నట్టు అసలు లెక్కయ్యూరుల్లా 16 లక్షలు కదా. ఈయన పని మంచుకున్నది పట్టు. ఇంకా నయం బంగారం అంతా దొరికింది, లేకుంటే పాపం ఎంత హరిగూసవును. తెలుగు జాతికి వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు శుభాభినందనం. నా అల్లుడు గొడ్డు కన్నా హీరం, గాడ్సే కన్నా ఘోరం. నా కూతురినిచ్చి పెళ్లి చేసినందుకు మోసం చేశాడు. ఏందోలా ఎన్నో ఇన్నట్టు కొడుతుంది కదా పెద్ద రామరావు తాత. అప్పుడప్పుడు చెప్పిన స్పీచ్ను మతికి తెచ్చుకున్నా. ఏం లేదోలా మళ్ళా పెద్ద రామరావు వచ్చినట్ట కాదు భూలోకానికి. అరే అవంటే చంద్రబాబు సార్ గురించి మాట ముచ్చడు కూడా పెట్టిండట. మరి ఏం పెట్టిండు, ఏంది కథ, అట్లా అరుచుకున్నద్దాం రాండ్రి. తెలుగుదేశం మహానాడులను లాసుడురి చిత్ర విచిత్రాలు. లక్షల రూపాయల జీతం గురించి ఏమారైనా కలగన్నామా? దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి మాకు గర్వకారణంగా ఉంది. P4 కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం, మహాద్భుతం. శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేడు నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా, మయూరి సైతం అప్పుల పడేలా రూపుదిద్దుకోవాలని మనసారా దీవిస్తున్నాను. ఈ దేశం మనది,
దేశ సమైక్యతే మా సిద్ధాంతం, మా రాష్ట్రాభివృద్ధే మా దేశాభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆనాడు నిత్యం నినదించేవాడిని. ఈనాటి వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కదా నేను కోరుకున్నది అనిపిస్తోంది. చెప్పేటోడు చంద్రబాబు అయితే వినేటోడు లోకేష్ బాబు అని మన తెలంగాణలో ఒక శాస్త్రం ఉన్నది. సరే, ఆ శాస్త్రం సంగతి పక్కకు పెట్టారు. కానీ అయితే మహానాడులో పెద్దరామారావు నిజంగానే మాట్లాడుతుండు అనేటట్టు ఏ టెక్నాలజీని వాడిరు. అగర్సే పెద్దరామారావు ఈ మీటింగ్కి వస్తే ఏం మాట్లాడతాడో, ఎవరిని తాడి చెట్టు ఎక్కుతాడో, ఎవరిని తారీఫ్ చేస్తాడో వీళ్ళు ముందే ఊహించి గిట్లా తయారు చేసిరు అన్నట్టు. ఇక ఏ రామారావు లోకేష్ బాబుని మస్తు తారీఫ్ చేసిండోలా. లోకేష్ బాబు చేయబట్టే తెలుగుదేశం బతికింది, బట్టగట్టింది, అధికారంలోకి వచ్చింది అన్నట్టు స్పీచ్ ఇచ్చిపిచ్చిరు. ఎంతైనా మన డప్పు మనమే కొట్టుకోవాలని ఉత్తగానే వచ్చిందా ముచ్చట. సరే కానీ స్పీచ్ విన్నాక ఆన్నే ఉన్న ఇంకా కొందరికి కొన్ని ఉపాయాలు వచ్చినాయి. అగర్సే రామారావు వెన్నుపోటు గురించి ఏం మాట్లాడేటోడో, అల్లుడు చేసిన మోసం ముచ్చట గురించి ఎట్లా చెప్పేటోడో, పదవిలోకి వెళ్ళి ఎట్లా దంచిర్రో, ఎట్లా దించిర్రో, చెప్పులు ఎవరేయమంటే మీదికేసిరో, ఇవన్నీ ఏలే చెప్పిపిస్తే ఇంకా మంచిగుండు కదా అని కారడం ఆడుతురట. ఏమో పట్టుర్రి, ఆల ముచ్చట మనకెందుకు కదా. క్రమశిక్షణాపూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మలచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను. యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను నేడు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్. అంతేకాదు, అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్నెదిస్తున్నాడు లోకేష్. గగన సీమ నుండి ఇది చూసి అయ్యా రే ఫలా ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు. అవుగాని మన రేవంత్ సార్ ఏమన్నాడోలా కరెంటు బిల్లు గురించి ఫ్రీ 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 ఓ ఫ్రీ అన్నాడా? మరి మీ దాంట్లో ఎంతమందికి ఫ్రీలు వస్తుంది కరెంటు? నిజం చెప్పురి. ఇగో ఒక ఊరికి పోదాం రారి. చిన్న ఇల్లే సారు వారు ఎంత కరెంటు బిల్లు ఎత్తాండో ఎరికేనా? పారి డైరెక్ట్ ఆడికే పట్టుకపోయి చూపిస్తా మీకు. ఓ అన్నలు అక్కలు, అత్తా నాగురి, నేను అత్తా నాగురి. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. పోవాలంటే ములుగు జిల్లా ఏటూరు నగరం పోవాలి. ఇగో ఈడ కరెంట్ ఆఫీస్ కాడ చూడరు, ఇల్లు గాయ అవుతురు. ఎందుకంటారా? కరెంట్ వాళ్ళు ఇచ్చిన షాకు గట్లున్నది. మరి అయితే అన్నకు మే నెలలో వచ్చిన కరెంటు బిల్లు చూయిస్తుండు, చూడాలి మీరు. చూసిరా ఎంతున్నదో? ఒకళ్ళకేమో 60,000 వచ్చింది, ఇంకొకళ్ళకు 44,000 రూపాయలు వచ్చింది. యోగిన్నకు 23,000 రూపాయల చిల్లర వచ్చింది. మరి వాళ్ళకి అంతగానే ఏం వాడుతురంటే ఏం వాడతలేరు. ఇన్నొత్తులు ఎట్లున్నారు గట్లనే ఉన్నారు. అంతకుముందు నెలలో సున్నా బిల్లు కూడా వచ్చిందట. కానీ ఇప్పుడేమో 60,000 40,000 బిల్లు వచ్చింది. ఇక ఈ బిల్లు చూసుడుతోనే వణుకు పుట్టినంత పని అయింది కాదా? మరి భయం కాదా? 60,000 అంటే ఏడుకెళ్ళి తెచ్చిస్తారోళ్ళ. ఇక ఈ బిల్లు పట్టుకొని కరెంట్ ఆఫీస్కి పోతేనేమో వాళ్ళు సప్పు లేదు సరలేదట. కంప్లైంట్లు అయితే ఇచ్చిరట కంప్లైంట్. కానీ చాలా గొప్పలు కదా నొల్ల. వీళ్ళకే గిట్ల వస్తే చాలా బిల్లులు ఎట్లెత్తాన్లో ఏమో పాటు 100 రూపాయలు 500 ఎక్కువ వేసినా ఏం ఏర్పడది కదా. పేరుకేమో ఫ్రీ కరెంట్, ఇంకో దిక్కేమో వెనకకెళ్ళి పైసలు గుంజుడు అని గరం అవుతారు ఇల్లు. నిజంగా పార్కింగ్ అన్న మాట వినబడితే చాలుల్లా నాకు భయమే అవుతుంది. హైదరాబాద్లో నేను ఉండే అపార్ట్మెంట్ కాడ రోజు పార్కింగ్లోలే. నీ బండి ఇటు తిప్పు అంటే చోల్, నీ కారు అటు తిప్పుకొని గులుక్కుంటా అంటారు. నాకేమో చెవులల్లా గుయ్య అంటది. పెద్ద పగలే పెట్టుకున్నారు దాని మీద. గిట్లా మా ఇంటికాన్ని అనుకున్నా. ఈ పార్కింగ్ అంతటా ఉన్నది కాదోళ్ళ అగ చూడుర్రి. ఈ ముక్కులు కొరుకుడు మూతులు గేసుడు ఏందో నాకైతే అర్థమైతలేదు. నిజం చెప్తున్నానులా కాదు. పార్కింగ్ కాడలోళ్ళైందని ముక్కునే కొరుకుడు ఏందోలా. మొన్న కదా ఒక పెర్మిట్ ఇంటామని కొరికినట్టు ఒకడు ఇంటి పక్కన ముక్కును కొరికిండు. మన కాడ కాదులేరు ఉత్తరప్రదేశ్లా.
ఇటు చూడుర్రి ఈడ జోడం పెట్టుకుంటారు కదా కారు పార్కింగ్ ఆడ కుట్టిన పంచాదటికి ఇది ఈ పంచాది పెద్దగా అయిపోయింది పెద్ద మనుషుల దాకా అయిపోయింది ఇక ఆడదాకా పోయేసరికి మరి ఆడనన్న జనం తోపుకుండాలా అద్దా మళ్ళీ లొల్లి పెట్టుకున్నారు అందులోగా ఈయన ఎదుటోని ముఖ్య కోరికిండు పాప మాకు దావకంలో పడ్డాడు మొసచ్చి రానత్త అవుతుందట వాళ్ళకు అసలు గిట్ల తయారవుతుర్రు ఎందులో జనాలు రాను అడవి మనుషులు ఎక్కన అవుతారు ఇంకా రానడానికి సొంటి ఇంకేమేమి చూడవలసి వస్తుందో ఏం పాడోపో ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి వారు సమర్పించు ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఇవల్ల ఇలాంటి ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా మస్తు అనిపించినాయి కదా మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మస్తు ముచ్చట్లు పట్టుకొస్తే అప్పటిదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండాలి టీ న్యూస్ టాటా బాయ్ బాయ్ నమస్తే